హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో అతి తక్కువ సమయంలో చాలా సులువుగా చేసుకునే బోన్‌లెస్ చికెన్ తవా ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. గంటలు గంటలు మ్యారినేషన్ కానీ, వండే ప్రాసెస్ కానీ లేకుండా మంచి టేస్ట్ వచ్చేలాగా, పైగా ముక్క కూడా లోపల బయట పర్ఫెక్ట్‌గా ఉడికి, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. జాగ్రత్తగా చూసి ట్రై చేసేయండి. ముందుగా ఒక తవా తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె వేసేయండి. నూనె కొంచెం మరిగాక ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చిన్న ముక్కలు చీల్చుకొని వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మనం వేపేయాలన్నమాట నూనెలో. 2 నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేలాగా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద దంచిందైనా వేసుకోవచ్చు, లేదా బయట నుంచి తెచ్చుకున్న ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. పచ్చివాసన మాత్రం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 300 గ్రాములు చికెన్ వేసుకోండి. 300 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను. మీరైతే బోన్తో అయినా తీసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు దీనికి సరిపడా ఒక టీ స్పూన్తో ఉప్పు వేసుకోండి. ఉప్పు ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుతూ ఫ్రై చేయండి. ఈ చికెన్ని మనం ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో శుభ్రం కడిగి తీసుకొని వేసుకోండి. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఫ్రెండ్స్, నాకు లైక్లు కామెంట్లు ఎలాగ అడగాలో తెలియట్లేదు. మీకు మాత్రం ఈ వీడియో జెన్యూన్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కామెంట్ చేయండి. 98% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ పసుపు వేసుకొని, పసుపు కూడా ముక్కలన్నింటికి పట్టేలాగా కలుపుకోండి. పసుపు వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయాలి. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారా మనకి ఒక నెగిటివ్ ఉంది, అదేంటో మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ కారం కూడా వేసేయండి. కారం కూడా ముక్కలకి పట్టేలాగా ఇంకో 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. మీరు హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏమవుతుందంటే బయటంతా మాడి వచ్చేస్తుంది, లోపల ముక్క ఉడకకుండా ఉండిపోతుంది. అందువల్లనే ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీద చేసి ఒకటి ఇంగ్రీడియంట్ వేసి కలుపుతూ మనం ఫ్రై చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా పడతాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్తో చికెన్ మసాలా వేసుకోండి, లేకపోతే గరం మసాలా అయినా పర్వాలేదు, కానీ ఒక టీ స్పూన్ వరకే వేయండి. వేసిన తర్వాత అది కూడా కలిపేసి దాంట్లోకి ఒక టమాటో ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ టమాటోని ఆ చికెన్తో పాటు కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా మొత్తంగా 7 నుంచి 8 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసేయాలి. అయితే మీకు ఒకవేళ ఓకే అనుకుంటే ఒక టీ స్పూన్ దాకా వెనిగర్ వేసుకోండి. మీరు వెనిగర్ ఇష్టపడితేనే వేసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్ అనమాట. సో ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి మనం ఒక 6 నుంచి 8 నిమిషాలు వదిలేయాలి. 6 నుంచి 8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అందులో నీరంతా బయటకు వచ్చి దగ్గరికి ఇంకిపోయి కూడా ఉంటుందన్నమాట. అలాగే టమాటో కూడా మనకు దాదాపు మాయమైపోతుంది, వేసామా వేయలేదా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూ ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసి అందులో నీరంతా ఎండిపోయేదాకా చేసుకొని అప్పుడు మనం కొత్తిమీర వేసేసి ఇంకో నిమిషం పాటు కలుపుకోండి. ఇలా ప్రాసెస్ మొత్తం మనకి 15 నిమిషాల్లోపు అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ముక్కలు చిన్న చిన్నవే కట్ చేయండి. మీడియం సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ కట్ చేస్తే ముక్కలు తొందరగా ఫ్రై అవ్వవు, అలాగే లోపల పచ్చి మిగిలిపోతుంది. అంతేనండి, బోన్లెస్ చికెన్ తవా ఫ్రై. మీకు ఎలా అనిపించిందో మీ విలువైన కామెంట్స్ ద్వారా నాకు తెలపండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు జెన్యూన్గా లైక్లు కామెంట్లు ఎలాగడగాలో తెలియట్లేదు. మీకు నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేయండి, ఎందుకు నచ్చింది. నచ్చకపోయినా కూడా ఎందుకు నచ్చలేదని చెప్పండి, నేను వంట మార్చుకుంటాను. అలాగే ఇంకా చాలా వంటలు ఉన్నాయి, అవి కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ వంట మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.